అందరూ బాగున్నారా? జై తెలంగాణ. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక సింహం ఇద్దరు జీవిస్తూ ఉంటారు. ఒకరోజు సింహానికి బాగా ఆకలై నక్కతో అంటదంట, నక్క నక్క నాకు ఆకలి బాగా అవుతుంది, నాకు ఏదైనా ఆహారం తీసుకొస్తావా, లేదంటే నిన్ను తినాలనా అని అడుగుతుందంట. అయ్యయ్యో అదేంటి రాజుగారు, నేను మీకు ఆహారం తీసుకొస్తా అని చెప్పని నక్క సింహంతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకెళ్తుంటుంది. అయితే అట్లా పోతుంటే నక్కకి దారిలో ఒక గాడిద ఎదురవుతుంది. అయితే ఆ నక్క ఉండి గాడిదతో ఇలా చెప్తుంది, గాడిద గాడిద నిన్ను ఈ అడవికి రాజుని చేస్తుందంట సింహం, నువ్వు ఒకసారి వెళ్ళి సింహాన్ని కలువు, నిన్ను ఈ అడవికి రాజుని చేస్తుందని ఆ నక్క గాడిదతోని మంచిగా మాటలు చెప్తుంది. అయితే ఆ గాడిద ఏం చేస్తుంది, నక్క మాటలు నమ్మి సింహం దగ్గరికి పోతుంది. ఇక సింహానికి అయితే ఆకలి అవుతుంది కదా, ఇక అదే ఈ గాడిదని చూసి ఏం చేస్తుంది, వెంటనే దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తే గాడిద అక్కడి నుంచి తప్పించుకోబోయి దాని రెండు చెవులని సింహం కొరికేస్తుంది. ఆ రెండు చెవులు పోగొట్టుకొని గాడిద ఏం చేస్తుంది, ఈ నక్క దగ్గరికి వచ్చి, ఏంది నక్క, సింహం నన్ను రాజు చేస్తానంటివి, సింహం ఏమో నన్ను చంపడానికి చూస్తుండే, నేను తప్పించుకొని వచ్చినానంటే ఆ నక్క ఉండి ఏమంటుందంటే, గాడిద గాడిద నీ నెత్తి మీద కిరీటం పెట్టాలంటే నీకు చెవులు అడ్డం వస్తున్నాయి కాబట్టి నిన్ను ఆ చెవులు వీకేసింది, నువ్వేమో నిన్ను చంపడానికని నువ్వు అనుకుంటున్నావు, లేదు లేదు కిరీటం అడ్డం వస్తుందని ఆ చెవులు వీకేసింది సింహం నీకు అని చెప్పి నువ్వు వెళ్ళు మళ్ళా అని చెప్పని మళ్ళా పంపిస్తుంది. మళ్ళా ఆ సింహం దగ్గరికి గాడిద వెళ్తే మళ్ళీ దాడి చేయగా దాన్ని నుంచి తప్పించుకోబోయి దాని నోటికి, సింహం నోటికి గాడిద యొక్క తోక తగిలి తోక కట్ అవుతుంది. అయితే మళ్ళా గాడిద నక్క దగ్గరికి వెళ్ళి, మళ్ళా అదేంటి నక్క, నాపై మళ్ళా సింహం దాడి చేసింది, ఈసారి నా తోక కట్ చేసింది అని చెప్పి గాడిద చెప్తుంది. దానికి మళ్ళీ నక్క ఏం చెప్తుందంటే, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలంటే నీ తోక అడ్డమవుతుంది కాబట్టి సింహం అందుకే నీ తోక కట్ చేసింది అని చెప్తుంది. మళ్ళా ఈ నక్క చెప్పిన మాటలు విని గాడిద ఏం చేస్తుంది, మళ్ళా సింహం దగ్గరికి పోతుంది. సింహం దగ్గరికి పోతే ఈసారి గాడిదకు తప్పించుకునే అవకాశం లేక సింహానికి దొరికిపోయి సింహం గాడిదను చంపేస్తుంది. గాడిదను చంపేసిన తర్వాత సింహం నక్కతో, నాకు గాడిద యొక్క బ్రెయిను, దాని యొక్క లివరు, దాని యొక్క కార్యాలు కావాలని చెప్తుంది. ఇక చెప్పంగానే సరే రాజా నేను తీసుకొని వస్తా, మీరు పదండి అని చెప్పని సింహాన్ని అక్కడి నుంచి పంపిస్తుంది నక్క. అయితే నక్క తెలివితో ఏం చేస్తుందంటే గాడిద యొక్క బ్రెయిన్ తిని ఆ కిడ్నీలు కార్యాలు అవి తీసుకొని సింహం దగ్గరికి పోతుంది. అదేంటి నక్క, నీకు బ్రెయిన్ కూడా తీసుకురమ్మనగా అంటే, రాజుగారు గాడిదకు బ్రెయినే లేదు, అందుకే మనం విలువంగానే వచ్చింది అని చెప్పి అందుకే ఇవి తీసుకొని వచ్చిన అని చెప్పని సింహానికి చెప్తుంది. అయితే ఇందులో మోరల్ ఆఫ్ ద స్టోరీ విషయం ఏంటంటే, మన చుట్టుపక్కన ఉన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు మనని డౌన్ఫాల్ చేయాలనుకునే వాళ్ళు మనకెప్పుడు కూడా తీయగా మంచిగా మాట్లాడుతూ మన వెనక గోతులు తీస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మొదటి దఫలో నీకు జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే నీ జీవితాన్నే కోల్పోయే పరిస్థితి ఉంటుంది గాడిదలాగా. కాబట్టి మీరు కూడా మీ చుట్టుపక్కల
ఇలాంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని తొందరగా గుర్తించి వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే వాళ్ళ నుండి ఎంత తొందరగా దూరం అయితే మీ జీవితానికి అంత మంచిది. కాబట్టి మీరు అట్లాంటి మాటలకు లొంగకుండా మీ యొక్క ఆలోచనల్ని మీరు నమ్ముకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మీ జీవితం సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు మంది మాటలు విని మోసపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దని మరొకసారి చెప్తున్నా. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ శ్రమను నమ్ముకోండి, మీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని మీరు ముందుకెళ్తే మీకంటూ జీవితంలో ఒక గుర్తింపు ఉంటుంది, మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, మీకంటూ ఒక ప్రొఫెషనల్ ఉంటుంది.